సినిమాలకు యానిమేషన్ పేరుతో విజయవాడ కేంద్రంగా జరిగిన మోసం కేసులో పోలీసులు ఏసీబీ కోర్టులో తుది అభియోగ పత్రం దాఖలు చేశారు. విజయవాడలో కార్పొరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రధాన నిందితుడు నిడుమోలు వెంకట సత్య లక్ష్మీ కిరణ్ పలువురితో కలిసి 100 కోట్ల రూపాయలు వసూలు చేశారు. వాటిని తిరిగి చెల్లించకుండా చేతులెత్తేశారు. నగరంలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో శ్రీనివాసరావు, దిలీప్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు గత ఏడాది ఏప్రిల్లో కేసులు నమోదయ్యాయి. పోలీసులు దర్యాప్తు చేసి 22 మందిని నిందితులుగా పేర్కొంటూ తుది ఛార్జిషీట్ దాఖలు చేశారు. 92 మందిని సాక్షులుగా చూపారు. విజయవాడ సత్యనారాయణపురంలో A1 కిరణ్ 2014లో యుపిక్స్ పేరుతో యానిమేషన్ కంపెనీ ఏర్పాటు చేశారు. హాలీవుడ్ సినిమాలకు గ్రాఫిక్స్ చేస్తున్నామని, ఏడాదిలోనే 100 నుంచి 125% రాబడులు వస్తాయని, లక్షకు లక్ష లాభమని అందరినీ నమ్మించారు. మిట్టపల్లి రాజేంద్రబాబు, కొత్తూరి వేణుగోపాలరావు, మిట్టపల్లి రాజీవ్ కృష్ణతో కలిసి గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 350 మందితో దాదాపు 450 కోట్లు పెట్టుబడులు పెట్టించారు. కొన్నాళ్లు అందరికీ కొంత సొమ్ము చెల్లించారు. 2022 తర్వాత చెల్లింపులు ఆపేశారు. బిల్లులు పెండింగ్లో ఉన్నాయంటూ చెబుతూ వచ్చిన కిరణ్ కొన్నాళ్లకు కార్యాలయానికి తాళాలు వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. నిర్వాహకులు ఆ సొమ్ముతో కుటుంబ సభ్యుల పేరిట స్థిరాస్తులు కొన్నట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు వాటిని అటాచ్ చేసి నిందితుల్ని అరెస్టు చేశారు.